నమస్తే అందరికీ జై శ్రీ గణేష జై శ్రీరామ్. మనమైతే ఈరోజైతే జయసింగ్ కళాకార్ వారి వర్క్షాప్లో వచ్చేసాము. సో లొకేషన్ వచ్చేసి ఈజీ యాక్సెస్. మనకైతే రైట్ సైడ్ పోతే లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ వారి వర్క్షాప్ వస్తుంది. సో లోపలికి వెళ్దాం. ఏం విజయ్ అన్న ఈడున్నావు? అన్నా నేను బయట అయితే చాలా వర్షం పడుతుంది, ఇక్కడ నిలబడ్డా. ఏంటంటే చూసుకుని నిలబడ్డా. చాలా అంటే చాలా అందమైన గణేషులు ఉన్నాయి అని చూసుకుని నిలబడ్డా. మనం ఇప్పుడైతే ఇక్కడ ఉన్నాయి కొన్ని మోడల్స్ అయితే చాలా అంటే మోడల్స్ మంచి గణేషుడు కనిపించింది కాబట్టి ఇక్కడ నిలబడ్డా నేను. సో ఎన్ని మోడల్ ఉన్నాయన్న ఈసారి మనకి? మొత్తం టోటల్ అయితే 7 మోడల్స్ ఉన్నాయి. ఇంకా 7 మోడల్స్లలో ఒక మోడల్ అయితే డ్రైవర్కి అయితే నడుస్తుంది. ఇంకా 6 మోడల్స్ అయితే మొత్తం అయితే మనం చూడడానికి అయితే. అండ్ అదేవిధంగా ఇక్కడ మోడల్కి అయితే కలర్ వేసి పెట్టేశారు. కొన్ని మోడల్స్ అయితే మీకు డిఫరెంట్ ఉన్న మోడల్స్ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మన స్టార్టింగ్ వచ్చేసి మన ఎంటర్ కాగానే మన బుజ్జగంపై సిట్టింగ్ పొజిషన్లో ఇది వచ్చేసి బాలాజీ మోడల్లో. అండ్ కిరీటం దగ్గర చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మన బాలాజీ తిరుపతి బాలాజీ ఎలా ఉండో సేమ్ అలా ఉండు. అండ్ మన బొట్టు చూసుకోవచ్చు సేమ్ తిరుపతి బాలాజీ మోడల్లో. అండ్ హైట్ వచ్చేసి ఒక 12 to 13 feet అయితే ఉంటుంది. వెడత్ వచ్చేసి ఒక 6 to 7 feet ఉంటుంది. అండ్ మన సిట్టింగ్ పొజిషన్లో బొజ్జగణపై. అండ్ చూస్తుంటే ఫ్రెండ్స్ మన బొజ్జగణపకి అయితే ఇది శేషనాగ్. అండ్ ఇక్కడ చూస్తున్న ఫ్రెండ్స్ మన ఒక్కొక్క మన జ్యువెలరీ చాలా మంచిగా ఉంది. మన స్వామి వారికి అయితే స్మైలింగ్ ఫేస్ ఉంది. అండ్ ఇంకో మోడల్ ఫ్రెండ్స్ ఇది. అండ్ ఇక్కడ చూస్తుంటే మన స్వామి వారికి అయితే చాలా సిట్టింగ్ పొజిషన్ లో హైట్ అయితే 20 అయితే ప్లస్ ఉంటాడు. అండ్ వర్క్ ఏంటంటే మీకు ఐస్ పెయింట్ అయిపోయింది. ఇక వర్క్ అయితే మన గోల్డ్ వర్క్ ఉంది కదా, అది చూడవచ్చు. అండ్ ఇక్కడ చూస్తుంటే ఫ్రెండ్స్ మన లక్ష్మీ నరసింహస్వామి. అండ్ ఇక్కడ చూస్తుంటే మన శేష్ నాగ్ చాలా అంటే చాలా మంచిగా ఉండు. అండ్ సిట్టింగ్ పొజిషన్ లో మన బొజ్జగణపయ్య విడత్ వచ్చేసి ఒక 10 feet ఉంటుంది. స్వామివారు అయితే హైట్ 20 plus ఉంటుంది. అండ్ ఇక కిరీటం మీద ఉండు కదా ఫ్రెండ్స్, కిరీటం మీద చూసినట్టే కృష్ణుడు ఉండు. అది మీకు కవర్ వేసినందుకు మీకు కనిపిస్తలేదు. మన గణేశుని అవుట్పుట్ మాత్రం చాలా అంటే చాలా అందంగా వస్తుంది. అండ్ చూసి మన ఆశీర్వాదం చేయికి అయితే ఓం వచ్చేసింది. అక్కడ చూసిన లడ్డు చేయి. అండ్ మనకి చూడొచ్చు ఫ్రెండ్స్ మన చిట్టలకైతే చాలా హెవీగా ఇచ్చేసారు ఇక్కడైతే. ఇది ఒక డిఫరెంట్ మోడల్. ఇది వచ్చేసి మన బంబం బోలే మోడల్ మొత్తం ఇది వచ్చేసి. అండ్ చూస్తుంటే ఫ్రెండ్స్ మన స్వామివారి వచ్చి ఒక హ్యాండ్లో డమురుగం వచ్చేసింది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది ఒక రాడ్, ఇది త్రిశూలం వస్తుంది మన స్వామివారికి. రైట్ సైడ్ వినాయకుడికి హైట్ ఎంత అన్న? ఇది ఒక 22-23 నేరబోర్డు అనుకుంటున్నాను. చూడొచ్చు ఫ్రెండ్స్ మన షెడ్కి అయితే తగులుతుంది మన వినాయకుడు. నాకైతే అనిపిస్తుంది ఈ విగ్రహం అయితే ఫినిషింగ్ వర్క్ అయిపోయింది అనిపిస్తుంది. పేపర్ వర్క్ మొత్తం పేపర్ ఉంది కదా, పేపర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ కోడ్ మొత్తం పెట్టేసారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవి మన స్వామి మన బంబం బోలే మోడల్ ఎలా ఉంటాడో సేమ్ ఇది గంటలు ఉన్నాయి. అండ్ అదే చూస్తున్నారు మన పులి చర్మము. అండ్ సిట్టింగ్ పొజిషన్లో మన బొజ్జగణపై ఉండు. ఈ చేయిలో మన లడ్డు చేయి చూడండి డిఫరెంట్ ఉంది. లడ్డు చేయి అయితే చూడొచ్చు. మన స్వామివారు ఎప్పుడైనా మన కూర్చుని ఈ విధంగా ఉంటాడు. ఈ చేయికి ఒక గణేశం చూడండి ఈ విధంగా ఉంటాడు. అండ్ ఈ మోడల్ అయితే డిఫరెంట్ లడ్డు మొత్తం ఇక్కడ కూర్చుంటుంది. అండ్ ఇక్కడ చేయిలో అయితే త్రిశూలం వస్తుంది. అండ్ చూస్తుంటే ఫ్రెండ్స్ మన కిరీటం లేకుండా మన స్వామి యొక్క రియల్ హెయిర్స్ ఎట్లా ఉంటుంది సేమ్ అలా ఉంది. అండ్ మన హెయిర్స్ మీద అయితే ఇక్కడ చూస్తున్నారు కదా చందమామ. సో తొండం మీద కూడా ఒక్కసారి చూసుకున్నామన్నా, ఇక్కడైతే చూసుకోవచ్చు. తొండం మీద మంచిగా శేషనాగ్ అయితే ఉంది. అదే ఇంకో ఫ్రెండ్స్ ఇది అయితే డైవర్ నడుస్తుంది. మన ఇక్కడ చూస్తుంటే దగుడు సెట్. ఇదైతే మనకు అందరికి తెలిసిందే. ఈ విగ్రహం హైట్ ఎంత అన్న? ఈ విడ్త్ వచ్చేసి ఒక 7 to 8 feet అయితే ఉంటుంది. హైట్ వచ్చేసి ఒక 15 plus ఉంటుంది. ఏంటంటే డైవర్కి అయితే ఇది మొత్తం డై అయితే వెళ్ళింది. ఇంకా పీసెస్ అయితే ఫ్రెష్ పీసెస్ లేదు. ఇంకా కొన్ని డిఫరెంట్ మోడల్స్ ఉంది ఫ్రెండ్స్. ఇది చూసాం. ఇది ఒక డిఫరెంట్ మోడల్ చూడవచ్చు. ఇది మన ఎందుకని చాలా హైట్ ఉన్నందుకు కొంతమంది రిక్వైర్మెంట్ చేస్తారు కొంచెం హైట్లో చిన్నగా. అంటే ఇది చాలా యూనిక్గా ఉంది. చూడొచ్చు చెవులు మన స్వామివారికి అయితే చాలా జబర్దస్తున్నాయి. తొండంపై చూడవచ్చు చాలా అంటే చాలా యూనిక్గా ఉంది. సిట్టింగ్ పొజిషన్లో మన బొజ్జగణపయ్య. అండ్ ఇక్కడ చూడొచ్చు మన ఏంటంటే ఇది చూసినప్పుడు మన భారీ గణపతి చాలామంది చిన్న హైట్లో కావాలంటే వీళ్ళ కోసం మంచిగా ఉంది. హైట్ వచ్చేసి 10 plus ఉంటుంది. వెడత్ వచ్చేసి ఒక 6 to 7 feet అయితే మనకు ఉంటుంది. ఇంకొక మోడల్ అయితే ఇంకొక మన గణేష్ ఇంకో మోడల్ ఉంది. అది చూసాం ఫ్రెండ్స్ మనం. ఇది చూపిద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఒక డిఫరెంట్ చాలా అంటే చాలా భారీ గణపతి అయితే కనిపిస్తుంది. అండ్ మనకి స్పేస్ తక్కువ ఉన్నందువల్ల కనిపిస్తలేదు. ఇది చాలా జబర్దస్త్ స్టెప్. అండ్ ఇక్కడ చూస్తుంటే మనము శ్రీనాథుడు అంటే కృష్ణుడి రూపంలో మనకు కిరీటం అయితే ఉండు. మన బొజ్జగణపై అయితే చాలా అంటే చాలా హెవీగా ఉండు సిట్టింగ్ పొజిషన్ లో. అండ్ మనకి దాదాపు అయితే 20 feet వెళ్ళిపోతుంది కదన్న? 20 feet వెళ్ళిపోతుంది. విడ్త్ వచ్చేసి ఒక 7 to 8 feet ఉంది. అవును. ఇంకో డిఫరెంట్ మోడల్ మీకు బంబం బోలే మోడల్ చూసాం కదా, హైట్ లో చాలా ఉంది. ఇది చూసినట్టు చాలా అంటే చాలా మంచి లుక్ లో శంకరీన్ మోడల్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. మన సిట్టింగ్ పొజిషన్ లో మన బొజ్జగణపై ఉండు. అండ్ మన స్వామివారికి కింద ఉంది కదా పులి మీద అయితే వస్తుంది. ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్. ఇవన్నీ వచ్చేసి సేమ్ పులి చర్మం ఎలా ఉంటుందో సేమ్ అలా వస్తుంది. అండ్ అదేవిధంగా ఇది అలానే వస్తుంది. అండ్ మన స్వామివారి కృష్ణుడు ఇక్కడ అన్ని గంటలు ఉన్నాయి. అండ్ ఇక్కడ రుద్రాక్షమాల.
మన స్వామివారి చిట్టెలక చూడవచ్చు ఫ్రెండ్స్, మన హెవీ చాలా అంటే చాలా చిట్టెలక ఉంది. మన స్వామివారికి అదే రైట్ సైడ్లో చిట్టెలక ఉంది. అండ్ ఇక్కడ చూసిన లెఫ్ట్ సైడ్లో మహానంది. మహానంది. అండ్ ఫైనల్ వచ్చేసి ఈ విగ్రహం హైట్ ఎంత అన్న మనకైతే? ఇదైతే 15+ ఉంటుంది. అండ్ కిరీటం మీద చూడవచ్చు మన గంగాదేవి ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మన చందమామ. అండ్ నేను అనుకుంటున్నా ఏంటంటే మనకి చేయిలా త్రిశూలం వస్తుంది, మన లడ్డు చేయి ఉంది జబర్దస్త్. అండ్ మన ఆశీర్వాదం చేయి అక్కడ ఉంది. ఏంటంటే డై వర్క్ మొత్తం కంప్లీట్ ఫినిషింగ్ వర్క్ అయితే అయింది. అండ్ ఏంటంటే మళ్ళీ వచ్చే ఒక మాక్సిమం ఒక 4-5 రోజులలో మాత్రం పెయింటింగ్ వర్క్ మొత్తం స్టార్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మన జయసింగ్ కళాకారులో చిన్న అప్డేట్. సో ఇంకో వీడియోలో కలుసుకుందాం. జై శ్రీ గణేష, జై శ్రీరామ్.